కేటీఆర్ వచ్చాకే కవిత వరుస కామెంట్లపై అసహనం. అప్పటి వరకు నేతలు సైతం మౌనం. ఇప్పటికే ఎవరు మాట్లాడవద్దని కేసీఆర్ ఆదేశం. ఎవరి పని వారు చేసుకోవాలని నేతలకు సూచన. ఫామ్ హౌస్ కు కవితను పిలుస్తారా? కేసీఆర్ భేటీ అవుతారా? హరీష్ రావుతో చేసిన మాదిరిగా సయోధ్య కుదురుస్తారా? ఆసక్తికరంగా మారిన పార్టీ వ్యవహారం. జాగృతి అనుబంధ సంస్థగా యూపీఎఫ్ ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు కవిత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మింగుడు పడిన అంశంగా కనబడతా ఉంది. సో ఆమె ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఇన్ని రోజులు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆమె మొన్న జాగృతి ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కేసీఆర్ ఫోటో, జయశంకర్ సార్ ఫోటో పెట్టింది ఆ ఆఫీస్లో. అంతకుముందు మేడే రోజున కేసీఆర్ ఫోటో తీసి కేవలం జయశంకర్ సార్ ఫోటో పెట్టింది. అంటే ఆమె కన్ఫ్యూజ్ అవుతున్నదా, లేకపోతే ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నదా? ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది. అది ఎవరికి నష్టం తెలుసా? ఆమెకే నష్టం. ఆమె ఏం చేయాలి? ఇప్పుడు కొత్త పార్టీ దిశగా చాలా పెద్ద చర్చ జరిగింది కదా. సో మీరు వరుస కామెంట్లు చేస్తూ ఉన్నారు కదా. మరి కవిత చాలా స్పష్టంగా కేసీఆర్ ఫోటో పెట్టడం వెనకాల వ్యూహం ఏంటి అనేది చూస్తూ ఉంటే అప్పుడు జాగృతి ఆఫీస్ ముందు వరకు కూడా ఆమె గ్రాఫిక్ లేచింది. ఆటోమేటిక్గా ఆఫీస్ ఓపెన్ అయ్యి కేసీఆర్ మా దేవుడు, కేసీఆర్ కోసం ధర్నా చేస్తాం, దీక్ష చేస్తాం అని అన్న తర్వాత ఆమె గ్రాఫిక్లో పడిపోయింది. అసలు ఆమె ఎందుకు ఏం చేస్తుంది? ఎందుకు ఆమె కన్ఫ్యూజన్లో ఉందా, లేకపోతే ఇటు తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజన్లో పెడుతుందా, లేకపోతే కేసీఆర్ని కన్ఫ్యూజన్లో పెడుతుందా? ఏం జరుగుతుందో అయోమయంలో కనబడతా ఉంది. ఆమె వ్యవహారాలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. 100% ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. చాలా స్పష్టంగా దయ్యాలన్నది, దేవుడు అన్నది, అన్ని అన్నది లాస్ట్కి పోయి మళ్ళా కాంప్రమైజ్ అవుతున్నట్టే మరి ఆమె వ్యవహార శైలి ఆ విధంగా పోతుందా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో లీడర్ అనేటువంటి వ్యక్తి ఒక స్పష్టమైనటువంటి లైన్తో పోవాలి. కన్ఫ్యూజన్ మైండ్తో పోతే ప్రజలు నమ్మరు. ఒక లైన్ మీద 100% లైన్ మీద పోతే ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో నమ్ముతారు. సో అది ఆ కన్ఫ్యూజన్లో మరి కవిత ఉందేమో అని అయితే నాకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్